కర్నూలు జిల్లా నందవరం మండలం గురుజాల గ్రామంలో పొలం రోడ్డు వివాదంలో రైతుపై దాడి పరామర్శించిన బీజేపీ నాయకులు గురురాజు దేశాయ్ మరియు బీజేపీ జిల్లా కార్యదర్శి దయాసాగర్. కర్నూలు జిల్లా నందవరం మండలం గురుజాల గ్రామంలో పొలం రోడ్డు వివాదం ఒక రైతుపై దాడికి దారితీసింది. గ్రామానికి చెందిన హనుమంతు అనే రైతుపై అదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులు దాడి చేశారు. కురువ హనుమంతు విశ్వ హిందూ పరిషత్లో కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా హనుమంతు తన పొలం పక్కన ఎద్దుల బండ్లు వెళ్లడానికి వీలుగా ఒక రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఆ రోడ్డును తొలగించాలని హనుమంతును వేధించారు. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హనుమంతు వారి మాట వినకపోవడంతో పొలం పనులు చేస్తున్న ఆయనపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో హనుమంతు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందవరం మండల బీజేపీ నాయకుడు గురురాజా దేశాయ్ ఆసుపత్రికి వెళ్లి హనుమంతును పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమంతుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధితుడికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కురువ హనుమంతుకు బీజేపీ పార్టీ తరపున అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని గురురాజా దేశాయ్ స్పష్టం చేశారు. దయాసాగర్ మాట్లాడుచూ ఇలా దాడి చేయడం హేమమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిఎల్ నారాయణ, ఎమ్మిగనూరు టౌన్ బీజేపీ అధ్యక్షులు జట్టప్ప గారు, మాజీ సర్పంచ్ రామన్న గౌడ్, బీజేపీ నాయకులు భాస్కర్ శిల్పి, మహిళా బీజేపీ నాయకురాలు పద్మావతి, బీజేపీ మైనార్టీ నాయకుడు బైలుప్పల సుబాన్, తలమారి నాగరాజు, చాకలి హనుమన్న, చాకలి వీరేశ, చాకలి ఊరుకుందు మినల్గా, గని మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత 16వ తారీఖున నందవరం మండలంలోని గురుజాల గ్రామంలో నివసించు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన కార్యకర్త అయినటువంటి కురువ హనుమంతు గారి మీద మరి పొలం తగాదాలో ఆయనకు ఒక కుటుంబీకులు అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు, 3 కొడుకులు, ఒక తండ్రి కలిసి దారుణంగా ఆయన మీద దాడి చేసి ఆయనకు మరి చాలా ఇంజూర్స్ చేశారు. తలకు కూడా అదేదో పనిముట్లతో చెలికితో వాళ్ళు దారుణంగా దాడి చేసి ఆయన్ని గాయపరచడం జరిగింది. ఇప్పుడే ఆయన్ను ప్రభుత్వ హాస్పిటల్లో, ఎమీనూరులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన్ను పరామర్శించడం జరిగింది. మరి ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం మనుషులం. ఒక మనిషి మీద దాడి చేయాలంటే ఈరోజు ఎన్నో చట్టాలు ఉన్నాయి. మరి ఆ చట్టాలకు కూడా వాళ్ళు భయపడకుండా ఈరోజు ఒక వ్యక్తి మీద దారుణంగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం, అమానుషం. మరి ఇలాంటి వారి మీద మరి నందవరానికి సంబంధించిన ఎస్ఐ గారు ఈరోజు ఇలాంటివి ఖండించి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్ఐ గారికి డిమాండ్ చేస్తున్నాము, స్టేషన్ హౌస్ సంబంధించిన ఆఫీసర్ గారికి. మరి అలాగే ఇలాంటివి మున్ముందు జరగకుండా, ఇప్పటికే గురుజాల్ అంటేనే ఒక కాంప్లికేటెడ్ విలేజ్గా మారుతోంది. అంటే ఇలాంటివి అంటే దానికి కారణం ఏంటి? అక్కడ సరి అయిన చట్టపరమైన న్యాయం ఎవరికి జరగడం లేదు. మరి ఏ విషయంలో వచ్చినా కూడా ఏదో ఒక కాంప్లికేటెడ్ విలేజ్గా మన నందవరం మండలంలో గురుజాల పేరు వినిపిస్తోంది. మరి ఈరోజు మరి ఒక అమాయకుడిని పట్టుకుని ఈరోజు ఇలా దారుణంగా మరి గత 3 రోజుల కిందట దారుణంగా వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఇలాంటివి మున్ముందు జరగకుండా మరి ప్రభుత్వ అధికారులు తగిన చర్య తీసుకోవాలి. మరి పాపం ఆయన పొలం కొన్నాడు, దానికి దారి మరి ఎటు పోవాలి ఆయన? మరి ఆ దారి అమ్మిన వ్యక్తి కూడా ఇలాగే దారి ఉందని చూపిస్తున్నాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా ఆయన్ని ఒక్కడిని చూసుకుని ఆయన మీద పొలంలో దాడి చేయడం చాలా అమానుషం. ఇలాంటివి మేమంతా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటివి మున్ముందు జరగకుండా మరి ఆయనకు మరి భద్రత కల్పించాలి. ఆ విలేజ్లో కూడా ఎలాంటి పరిణామాలు అంటే ఇలాంటి దుష్పరిణామాలు జరగకుండా మరి పోలీసులు కూడా వాళ్లకు మోటివేట్ చేసి వాళ్ళకు ఒక సభను ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక మోటివేట్ చేయాలి ఆ విలేజర్లకు.
మరి చేసిన తర్వాత కూడా ఇలాంటివి జరిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులను కూడా పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈరోజు మనము ఎంతైనా కానీ మనుషులం, ఈరోజు ఏదైనా కానీ సామరస్యం, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. మరి ఆ పరిష్కారాన్ని మనం ఆలోచించాలి, సామరస్యంగా మాట్లాడుకోవాలి. అంతేగాని మనం ఒక పశువుల మనిషి మీద వెళ్ళి దాడి చేయడం అనేది చాలా అమానుషం. ఈ చర్యను మేము చాలా ఖండిస్తున్నాము. మరి ఇలాంటివి ముందు భవిష్యత్తులో జరగకుండా గట్టి చర్యలు తీసుకునేలా మరి ప్రభుత్వ అధికారులు కూడా మేమంతా డిమాండ్ చేస్తున్నాము. మరి ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి మరి ఈ మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము. ఆయనకు కూడా మేము ఆ కుటుంబానికి కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము, పత్రికా విలేకరుల ముందు తెలియజేస్తున్నాము. అలాగే ఆయన కూడా ఇక్కడ మరి వాళ్ళు అంటున్నారు మరి ఇంకా కక్షిదారులు మరి మా మీద దాడి చేయడానికి హాస్పిటల్లో కూడా పొంచి ఉన్నారని చెప్పేసి ఆయన వాళ్ళ కుటుంబీకులు కూడా బాధపడుతున్నారు. మరి వాళ్ళకు కూడా పోలీసులు రక్షణ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి ఈ విషయాన్ని గ్రహించి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకు రక్షణ కల్పించాల్సిందిగా, హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిందిగా మేము పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే అండి, ధన్యవాదాలు. నా పేరు గురురాజ్ అండి, గురురాజ్ దేశాయ్, నందవరం మండలం, బీజేపీ నాయకులండి.